ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో పిఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పి ప్రసన్న కుమార్ బాబు ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా పిఎస్ఎఫ్ఐ కార్యదర్శిగా పి మనోజ్ కుమార్ మరియు అధ్యక్షులుగా ఎస్ జీవన్ కుమార్ ను అలాగే కమిటీ మెంబర్లను ఎన్నుకోవడం జరిగిందని తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఏలూరు జిల్లాలో విద్యార్థుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని తెలియజేశారు. అలాగే అధిక ఫీజులు అరికట్టాలని, అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని, కళాశాలలో విద్యా సంస్థల పేరుతో ముద్రించిన పుస్తకాల అమ్మకాన్ని పూర్తిగా నిషేధించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతామని తెలిపారు. మనకి అజెండా వచ్చేసి ఏలూరు జిల్లా కమిటీ ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఏలూరు జిల్లా కమిటీ సభ్యులతో సభ్యత్వం చేయడం, దాంతోపాటు పని విభజన ఏ మండలం ఎక్కడ ఏం చేయాలని చెప్పేసి పని విభజన మనకు అక్టోబర్ నెలలో ఉన్నటువంటి శిక్షణా తరగతుల మీద అవగాహన ఎట్లా చేయాలి, ఏంటి ఆ ప్రోగ్రామ్ ఎట్లా నిర్మించుకోవాలని చెప్పేసి కార్యక్రమం. దాంతోపాటు మనకి రాష్ట్ర మహాసభలకి ఏ విధంగా ఏర్పాటు చేయడంలో జిల్లా కార్యదర్శిగా మనోజ్ కుమార్ని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా జిల్లా అధ్యక్షులుగా జీవన్ కుమార్ని, సహాయ కార్యదర్శిగా సిహెచ్ రవిని, ఉపాధ్యక్షులుగా టి అమీన్ బాబుని, జిల్లా కమిటీ సభ్యులుగా అనిల్, రాజేష్, ప్రేకోమని ఎన్నుకోవడం జరిగింది. జిల్లా సభ్యత్వం చేసి మనకి ఎప్పుడు చేయాలి ఏంటి అనేది మనం సోమవారం డిస్కషన్ చేసుకోవడం జరిగింది. ఆ రోజు సోమవారం రోజు మనకి జిల్లా కమిటీ సభ్యత్వం చేయాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు. పని విభజన కూడా మనం ఏ మండలి ఎవరెవరు చేయాలి ఏంటి కూడా పలు సభ్యత్వంతో పాటు మనం పని విభజన కూడా ఆ రోజు ఎక్కడ చేయాలి సభ్యత్వాలు, ఆ పని విభజన ఎక్కడెక్కడ చేయాలని చెప్పేసి కూడా దాని గురించి కూడా మనం చర్చించుకోవడం జరిగింది. అక్టోబర్లో జరిగేటువంటి రాజకీయ శిక్షణా తరగతులు పిఎస్ఎఫ్ఐలో మన ఏలూరు జిల్లాలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి మనం ఏ విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి అది కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. దాంతోపాటు నవంబర్లో జరగబోయేటువంటి రాష్ట్ర మహాసభలు అనంతపురంలో ఘనంగా వాటిని విజయవంతం చేయాలని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఆ కార్యక్రమంలో మనం ఏ విధంగా పాల్గొవాలి, మనం చేసే కార్యాచరణ ఏ విధంగా ఉండాలని చెప్పేసి దాని గురించి తెలుసుకోవడం జరిగింది. నా పేరు జీవన్ కుమార్, పిఎస్ఎఫ్ఐ ఏలూరు జిల్లా ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు పిఎస్ఎఫ్ఐ ఏలూరు జిల్లాలో కొన్ని కమిటీలు మనం తీసుకోవడం జరిగింది. అధ్యక్షుల వాళ్ళు రాష్ట్ర కమిటీలో నుంచి కొంతమందిని తీసుకున్నారు. అదే కమిటీలో నుంచి నన్ను ఏలూరు జిల్లా ప్రెసిడెంట్గా తీసుకోవడం జరిగింది. ఈరోజు ఏలూరు జిల్లాలో పిఎస్ఎఫ్ఐ ప్రోగ్రెసివ్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఏర్పాటులో 7 సభ్యులను ఎన్నుకున్నాం. దానిలో ప్రధాన కార్యదర్శిగా పిగులు మనోజ్ కుమార్ని మరియు అధ్యక్షులుగా జీవన్ కుమార్ని ఎన్నుకోవడం జరిగింది. సహాయ కార్యదర్శిగా రవి, ఉపాధ్యక్షులుగా అమీన్ కుమార్, కమిటీ మెంబర్లుగా జిల్లా కమిటీ ముగ్గురు ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత వర్క్ డివిజన్ చేసుకొని ఏ మండలాలలో ఎలా పనిచేయాలి,